అదే రాయుడు, మనం కొత్తగా స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది కదా, అందులోనే ఇంకొక బ్లాక్ కి భూమి పూజ చెయ్యాలి. దానికోసం అంతా రెడీగా ఉందా అని అడుగుతున్నాను. అదిగో మీ అక్క వస్తుంది, పద. ఏమండి, వెళ్దామా? నువ్వెక్కడికక్కా? అదేరా, భూమి పూజ నా చేతుల మీదుగా జరిగితే బావుంటుంది అని మీ బావగారు ఒకటే పట్టుపట్టారు. కాదనలేక సరే అన్నాను. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు బావా? అంటే నువ్వు ఈ రోజు మావయ్య పేరు మీద నడిచే ట్రస్ట్కి డొనేషన్ ఇవ్వడానికి వెళ్తున్నావు కదా, అందుకే చెప్పలేదు. దానికి దీనికి ఏంటి సంబంధం? చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదా. తమ్ముడు, ఇప్పుడేమైందిరా? నెక్స్ట్ టైం మనం కలిసి వెళ్దాం, సరేనా? పదండి వెళ్దాం. పద మైనావతి. అత్తయ్య, అత్తయ్య, ఈ రోజు పూజ నేనే చేశాను. అందరూ హారతి తీసుకోండి. అంటే ఫస్ట్ నేనే పూజ చేద్దామని వెళ్ళానమ్మా, కానీ సంజన చేస్తాననేసరికి కాదనలేకపోయాను. ఆడపిల్లలకి అనుకువతో పాటు మన ఆచార వ్యవహారాలు కూడా తెలిస్తేనే ఇటు పుట్టిల్లు అటు మెట్టిల్లు రెండు బావుంటాయి. బాగా చెప్పావు. ఇదిగో పిల్ల, రేపటి నుంచి నువ్వే పూజ చేయి. అలాగే అమ్మా. అత్తయ్య, హారతి తీసుకోండి. అయ్యో, ఏంటి అపశకునం? అపశకునం ఏంటి బామ్మగారు? గాలి గట్టిగా వీసుంటది, దానికి హారతి ఆరిపోయింది అంతే. అలా అంటావేంట్రా? ఓ, అలా అంటావా? నువ్వన్నది నిజమే, ఇదేం అపశకునం కాదు. మీరెక్కడికో బయలుదేరినట్టున్నారు కదా, త్వరగా వెళ్ళండి. మైనావతి, అవతల దుర్ముహూర్తం వచ్చేస్తుంది, పద బయలుదేరదాం. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోందమ్మా. మీరింకో రోజు వెళ్ళడం మంచిదేమో కదమ్మా. మీరు భలేవారండి, చేసేది మంచి పని అయినప్పుడు ఇలాంటి వాటిని నమ్మితే ఎలా? మైనావతి, పద మనం వెళ్దాం. అవును బామ్మ, ఏం కాదులే, మేం వెళ్ళొస్తాం. ఆగక్క, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఏంటి రాయుడు, ఎంత చెప్పినా నువ్వు కూడా అలాగే అంటావు. అవును రాయుడు, చదువుకున్న మనం కూడా ఇలాంటివి నమ్మడమేంట్రా? కొన్ని నమ్మకాలు చదువుతో ముడిపడి ఉండవక్క, అనుభవాలతో ముడిపడుంటాయి. బామ్మ అన్నట్టు నా మనసు కూడా నువ్వు వెళ్ళకపోవడమే మంచిది అంటుంది. కావాలంటే నువ్వు రేపెళ్ళు, ఈరోజు ఎక్కడికి వద్దక్కా. ఈ రాయుడు నా ప్లాన్ ని పాడు చేసేలాగున్నాడు. అంటే ఏమిటి రాయుడు, మీ అక్కకు మంచిగా అనిపించింది, నీకు చెడుగా అనిపిస్తుందా? ఈ రోజు తను వెళ్ళకపోతే అందరి ముందు మాట రాదు, అది నీకిష్టమేనా? అది కాదత్తయ్య. తమ్ముడు, నలుగురిలో మాట పడే పరిస్థితి మనం ఎప్పుడు కొని తెచ్చుకోకూడదు. అనవసరమైన భయాలు మాని నన్ను వెళ్ళనివ్వరా? అక్క, అయితే నేను కూడా నీతో వస్తాను. ఈ రోజేంటి వీడు నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు? వీడిగాను వస్తే మైనావతిని కాపాడుకుంటాడు. అంటే ఏంట్రాయుడు, మీ అక్కకేదో అవుతుందనే కదా నీ అనుమానం? నేనుండగా తనకేమవుతుంది? నా ప్రాణాలు అడ్డేసైనా సరే నీ అక్కని నేను కాపాడుకుంటాను. అయినా అవతల మావయ్య గారి పేరు మీద నడిచే ట్రస్ట్కి డొనేషన్ చాలా అవసరం. నువ్వు అక్కడికి వెళ్లకుండా మాతో వస్తే అక్కడ కూడా మనకు మాట రాదు. ఏం మైనావతి, అంతే కదా? అవునరా, నువ్వు అక్కడికి వెళ్ళడమే మంచిది. అది కాదక్కా. సరే అయితే నీ బదులు నేనే వెళ్ళి డొనేషన్ ఇచ్చేసొస్తాను. వద్దక్కా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దనే కదా నా ప్రాబ్లం. రాయుడు, నాకేం కాదని చెప్తున్నాను కదరా, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు. మన వల్ల ఎవ్వరికీ ఏ ఇబ్బంది కలగకూడదు, సరేనా? నువ్వెళ్ళు, నేను పని చూసుకొని త్వరగా వచ్చేస్తాను. వెళ్ళరా. రాయుడికి ఇంకా నమ్మకం కలగట్లేదు మైనావతి. అమ్మ సంజన, ఇలారా.
ఈ రోజు మా మైనావతికి ఏమీ కాకూడదు, కానివ్వను. మా రాయుడికి కూడా ఏమీ కాకూడదు, నాకు కూడా ఏమీ కాకూడదు. చూసావా, హారతి వెలిగింది, హారతి ఇచ్చాను. ఇంకేంటి రాయుడు? ఏవీ కాదు. కొన్ని ముఖ్యమైన పనులు పెట్టుకున్నప్పుడు మూఢనమ్మకాలు నమ్మకూడదు. ఆ? నువ్వు బయలుదేరు. బయలుదేరు. వెళ్ళు. ఖండం గడిచింది. ఆ మైనావతి, బయలుదేరదామా? వీళ్ళని కాలేజ్కి బయలుదేరమని చెప్తున్నాను. సరే, వెళ్దామా? ఆ, బాయ్. నేను కూడా ఏదైనా పని చేస్తానక్కా. ఎందుకే? నేను చేస్తున్నాను కదా. నీ ఒక్కదాని సంపాదనతో మన ఆకలైతే తీరుతుంది, కానీ నాన్న ఆరోగ్యమైతే కుదుట పడదు కదక్కా. నాన్న ఇంకా పూర్తిగా కోలుకోవాలంటే మందుల ఖర్చులే చాలా అవుతాయి. అందుకే నేను కూడా పనిచేస్తా. ఇంక నువ్వేమనుకు. అది కాదు ధరణి, నా మాట విను. లేదక్కా, ఇంక నువ్వేమనుకు. అది కాదు ధరణి, నా మాట విను. ధరణి, ఎక్కడికి? ధరణి! అన్నా, మీ షాప్లో ఏమైనా పని దొరుకుతుందా? లేదమ్మా, దొరకదమ్మా. వెళ్ళిపో అమ్మా. ఉమ్. అక్క, మీ దగ్గర ఏమైనా పనుందా? లేదమ్మా. అన్నా, ఇక్కడ ఏమైనా పనుందా? ఇక్కడ పనేం లేదమ్మా. ధరణి, ధరణి, ఎక్కడికి ధరణి? నా మాట వినే. వద్దే. నువ్వొక్కదానివే కష్టపడుతుంటే నన్నెలా ఊరికే ఉండమంటావక్క? నా వల్ల కాదు, నేను పనిచేస్తాను. అక్క, నీకు ఆలస్యం అవుతుంది, నువ్వు వెళ్ళు. నేను వెళ్తానులే గాని నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. దయచేసి వెళ్ళక్క. సరే, జాగ్రత్త. అక్క చెప్పినట్టు మనం ఇంటికి వెళ్ళిపోదాం పదదారిని. లేదంజీ, ఏదైనా పని దొరికితేనే ఇంటికి వెళ్తాను, లేదంటే లేదు. ఏంటి, పని కావాలా? అవును సార్. నేనిస్తాను పని. ఏ పనైనా చేస్తావా? ఏ పనైనా చేస్తాను సార్. అవునా? అయితే జీతం ఎంత ఇవ్వమంటావు?